ఎప్పుడైనా ఇంట్లో కర్రీ చేయడానికి టైం లేనప్పుడు ఈ రెసిపీ అయితే క్విక్గా చేసేసుకోవచ్చు. దీనికోసం కందిపప్పు, బియ్యం అయితే నానబెట్టుకున్నాను. అదేవిధంగా పొటాటో, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో ఫస్ట్గా నూనె, నెయ్యి వేసుకుని బిర్యానీ ఆకులు, లవంగం, ఇలాచి, జీరా, దాంతోపాటుగా పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసి మగ్గనిచ్చిన తర్వాత పొటాటో వేసుకున్నాను. పొటాటో కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంతోనే కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకుని మగ్గించుకున్నాను. ఇవి ఎక్కువగా కుక్ అవ్వని అవసరం లేదనమాట. ఇప్పుడు దీని తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యము, పప్పు కూడా దీంట్లో వేసేసి కొంచెం లైట్గా ఒక 1 to 2 minutes అనేది ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మనము వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, అసలు మర్చిపోకండి. అండ్ ఇదంతా కూడా చక్కగా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే రెసిపీ రెడీ అయిపోతుంది.